హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. టుడే ఐ am going to explain about బోటనీ ప్రాక్టికల్స్ 2025. రేపు బోటనీ ప్రాక్టికల్స్ కదా, అందులో మనకి ఏమేమి కావాలి, ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ హాల్ టికెట్ తీసుకోవాలి. హాల్ టికెట్, రికార్డ్, హెర్బేరియం, వీటితో పాటు నీడిల్స్, ఫోర్సెప్స్, పాయింట్ బ్రష్ అండ్ బ్లేడ్ అండ్ ఆల్సో కవర్ స్లిప్, ఇవన్నీ తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏ కింద ఫ్యామిలీస్ ఇస్తారనమాట. 3 ఫ్యామిలీస్ ఇస్తే వాటిల్లో ఒక ఫ్యామిలీ మనం రాయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్యాబేసి, సోలనేసి అండ్ లిలియేసి, ఈ 3 ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీని మనం నీట్గా రాయాలి. అయితే మ్యాటర్ రాశాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్లోరల్ డయాగ్రామ్ వేయాలి అండ్ ఆల్సో ఫ్లోరల్ ఫార్ములా కూడా రాయాలి. ఇంకా ఏమేయాలంటే ప్లాంట్కి కొమ్మ ఒకటి, పుష్పం ఫ్లవర్ ఉన్న ఒక ప్లాంట్ డయాగ్రామ్ కూడా ఒకటి వేయాలి. అండ్ ఆల్సో ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ డయాగ్రామ్ కూడా వేయాలి. ఓకేనా? ఇవన్నీ వేసి డయాగ్రామ్స్ దానికి మ్యాటర్ రాయాలన్నమాట, ఆ ఫ్యామిలీకి సంబంధించి. ఇది ఏకి సంబంధించిన ఏ రోమంలో ఇచ్చే ఫ్యామిలీస్. నెక్స్ట్ బి రోమన్ చూసినట్లయితే బిలో మనకి స్టెమ్, రూట్ ఉంటుంది అనమాట. అయితే స్టెమ్లో ఏముంటాయి? డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్. అండ్ రూట్లో కూడా డైకాట్ రూట్, మోనోకాట్ రూట్, ఇలా ఉంటాయి కదా. వీటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెక్షన్ కటింగ్ తీయాలి. సెక్షన్ కటింగ్ తీసి టెంపరీగా స్లైడర్ని ప్రిపేర్ చేసి మనం మైక్రోస్కోప్లో చూసి ఐడెంటిఫై చేయాలి. అది స్టెమ్మా లేకపోతే రూటా. ఒకవేళ స్టెమ్ అయితే డైకాట్ స్టెమ్మా లేకపోతే మోనోకాట్ స్టెమ్మా. రూట్ అయితే డైకాట్ రూటా, మోనోకాట్ రూటా అనేది మనం ఐడెంటిఫై చేసి తర్వాత దానికి హెడ్డింగ్ రాయాలి. ఓకే, హెడ్డింగ్ రాసి ఫ్యామిలీ నేమ్ కూడా రాయాలి. తర్వాత డయాగ్రామ్ వేసి డయాగ్రామ్ కూడా వేయాలన్నమాట. ఓకేనా? ఇది బిలో మనం రాయాల్సింది అనమాట. నెక్స్ట్ సిలో చూసినట్లయితే సిలో ఎక్స్పెరిమెంట్స్ ఇస్తారనమాట. ఎక్స్పెరిమెంట్స్ ఎలాగా? పొటాటో ఆస్మోసిస్, ప్లాస్మోలైసిస్, ట్రాన్స్పిరేషన్కి సంబంధించి, పేపర్ క్రోమటోగ్రఫీ, వీటికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇస్తారు. ఇస్తే మనం వాటిని ఐడెంటిఫై చేసి దాని నేమ్ రాయాలి, ప్రిన్సిపల్ రాయాలి, అబ్జర్వేషన్ రిజల్ట్ కూడా రాయాలి. ఇది సిలో మనం చేయాల్సిన వర్క్ అనమాట. నెక్స్ట్ డిఈఎఫ్జిహెచ్, వీటిలో ఇస్తారు కదా. వీటిని ఏం చేయాలంటే మనం డీకి ఏమిస్తారంటే వెజిటేటివ్ మార్ఫాలజీకి సంబంధించి ఇస్తారు. ఈలో రీప్రొడక్టివ్ మార్ఫాలజీకి సంబంధించి ఇస్తారు. ఎఫ్లో ఆల్గే ఫంగైకి సంబంధించిన డయాగ్రామ్స్ ఇస్తారు, స్లైడ్స్ కానీ ఏమైనా. నెక్స్ట్ జీలో టెరిడోఫైటా, బ్రయోఫైటాకి సంబంధించి ఇస్తారనమాట. నెక్స్ట్ హెచ్లో యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్, వీటికి సంబంధించి ఇస్తారనమాట. మనం వీటిని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫికేషన్ చేసి పేరు రాయాలి. ఫస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మనం ఎలా ఐడెంటిఫై చేసామో ఐడెంటిఫై చేసి ఒక నేమ్ రాయటానికి గల రీజన్స్ అనేది మనం అక్కడ రాయాలి. అప్పుడు మాత్రం దీనికి మార్క్స్ ఇస్తారు. ఇది డిఈఎఫ్జిహెచ్లో ఉండే స్లైడ్స్ కానీ మనం ఐడెంటిఫై చేయాల్సిన స్లైడ్స్ అనమాట. ఇది బోటనీ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.